అసలు రాష్ట్ర ప్రజలు అతను మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. 11 మంది ఆడే క్రికెట్ టీమ్ కే కెప్టెన్ ఉంటాడండి. అంటే రాజధాని ఇట్స్ లైక్ క్యాప్టెన్షిప్. అంటే రాజధాని లేకపోతే ఈ యొక్క రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి నడుపుతారండి? జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఆయన ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రిమోట్ కంట్రోల్ ఆన్ చేసినట్టు అవదు. అలాగని అయితే 18 సీట్లుగా దిగజారిపోద్ది ఎన్ని పొలిటికల్ పార్టీ. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి, క్రెడిట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ టైంలో ఏదో మీరు తేవాలనుకున్న తెచ్చి ఉన్నట్లయితే వాటి గురించి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మిట్టల్ స్టీల్స్ మొన్నటికి మొన్న లోకేష్ గారు ఇక్కడ మరి నక్కపల్లి దగ్గర పాయకరావుపేట దగ్గర తెస్తే అది అసలు రాదే రాదు, చెవులో పువ్వు పెడతాను లోకేష్ అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అవాకు చవాకులు పేలి ఒక్కసారిగా దాని శంకుస్థాపన లోకేష్ గారు వచ్చి మెటల్ స్టీల్స్ శంకుస్థాపన చేసి 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటిస్తే అక్కస్తో జగన్మోహన్ రెడ్డి అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, మెటల్ స్టీల్స్ కూడా నా టైంలోనే వచ్చింది. ఏంటి సార్ ఈ మాటలు? ఏదో చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు మాట్లాడుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ వన్స్ మోర్. ప్లీజ్ సార్, యూ బీ అట్లీస్ట్ యూ సెట్ బ్యాక్ ఎట్ కడప. ఎందుకంటే మీరు రాష్ట్ర రాజకీయాలకు శాసించేటటువంటి ఆలోచన మీకు లేదు. మీరు ఎవరిని అప్రిషియేట్ చేసేటటువంటి మైండ్ సెట్ మీకు జగన్ గారు లేదు.